శివ గోల్డ్ ఫైనాన్స్ తెలుగు వారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా? విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివ గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివ గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శివ గోల్డ్ ఫైనాన్స్. ఫోన్ నంబర్ 7093169898. టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్ష సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో గందరగోళం నెలకొంది. సైదాబాద్ లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్ష 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే 2.5 గంటల తరువాత కూడా పరీక్ష ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. దాంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు పరీక్షా కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ యువ మోర్చా నాయకులు నిరసనకు దిగారు. దాంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా బీజేపీ యువ మోర్చా నాయకులను సైదాబాద్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పరీక్ష ప్రారంభం కాకపోవడానికి సాంకేతిక సమస్య కారణంగా తెలుస్తోంది. టీజీపీఎస్సీ తరపున పరీక్ష నిర్వహించాల్సిన టీసీఎస్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా తెలుస్తోంది. ఆన్లైన్ విధానంలో నిర్వహించాల్సిన పరీక్షకు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రంలో కంప్యూటర్లను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ టీసీఎస్ ప్రతినిధులు పరీక్ష నిర్వహించే సోమవారం ఉదయం కేంద్రానికి వచ్చి ఏర్పాట్లు చేయడంతో కంప్యూటర్లు పనిచేయలేదు. దాంతో అభ్యర్థులు ఆందోళన తెలుసుకున్న అధికారులు ఈ కేంద్రంలోని అభ్యర్థులకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు సంస్థ వెబ్సైట్ లో సమాచారాన్ని పొందుపరిచారు. ఏడున్నామని స్టూడెంట్స్ కి అడుగుతున్నారు. మీకెందుకు రాస్తున్నాం మేము మా పేరెంట్స్ ఎగ్జామ్ ఎప్పుడైనా మీరు లోపలికి పంపించారు. Gracias.
స్టూడెంట్స్ కి ఇక్కడ ఉంటాయి చూడు పక్కన సైడ్ ఇప్పటి వరకు ఎగ్జామ్ ప్రారంభం కాలేదు. మిత్రులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీడియా వాళ్ళ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎగ్జామ్ ఫ్రాడ్ జరిగింది. మాకు 2 hours అవుతుంది, ఎగ్జామ్ స్టార్ట్ కాలేదు. అక్కడ నడిచినటువంటి 500 మంది ఇక్కడ స్ట్రెంత్ ఉంటే 500 మందిలో 10 మంది మటుకు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంకా 490 మంది ఎగ్జామ్ రాయట్లేదు. అందుకోసం యాజమాన్యం కరెక్ట్ గా లేదు. విద్యార్థులతో ఆడుతున్నారు. విద్యార్థుల జీవితాలతో పోలీసు ఎగ్జామ్ ఎప్పుడైనా ఒక్క నిమిషం క్యాండిడేట్ లేట్ అయితే ఇప్పటి వరకు ఒక్కరు లోపలికి పంపించారు. నేను వికారాబాద్ నుండి 5 o'clock లేచి వచ్చినాం. మా మిస్సెస్ ఎగ్జామ్ రాస్తుంది TSPSC హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామినేషన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇది 10 గంటలకు స్టార్ట్ కావాల్సిన ఎగ్జాము. ఈ కాలేజీ మాతా ఇంజనీరింగ్ కాలేజ్, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సైదాబాద్ లో ఇప్పటి వరకు గిట నెట్ ఆన్ కాలేక వాళ్ళు ఎగ్జామ్ రాయలేక వాళ్ళను బయటికి రానియకుండా పోలీసు నిర్బంధంలో వాళ్ళను కప్పిపుచ్చే మాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళకి ఎగ్జామ్స్కు ఎలాంటి ఆన్లైన్ కానీ
అప్రూవల్ చేస్తాం కానీ సిస్టమ్స్ ఆన్ చేస్తాం కానీ ధ్యాసలో మాత్రం అయితే మేనేజ్మెంట్ లేదు. ఈ టీఎస్పీఎస్సిని వెంటనే రద్దు చేయాలి. దీన్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ కాంటాక్ట్ చేయాలంట అని చెప్పేసి ఈ విత్ మీడియాతో మనవి. అట్లనే సహోదరులందరూ ఆల్రెడీ ఉదయం